ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తే అంతర్జాతీయ పరిణామాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇజ్రాయెల్కు అమెరికా మిత్రదేశాలు పూర్తిగా అండగా నిలవబోతున్నాయి. భారీగా ఆయుధాలను నిధులను అందించనున్నాయి. ఈ నెల 13న ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయగా అమెరికా బ్రిటన్ దేశాలు యాక్షన్లోకి దిగాయి. ఎక్కడికక్కడ ఇరాన్ మిజైళ్లను డ్రోన్లను అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్పై ఒక్క బాంబు కూడా పడకుండా కాపాడుకున్నాయి. ఇరాన్కు అలాంటి భాగస్వామ్య దేశాలు ఉన్నాయా? ఉంటే సాధారణంగా అయితే మిత్రదేశాలున్నాయి, కానీ భాగస్వామ్య దేశాలు మాత్రం రెండే ఉన్నాయి. అవి కూడా ఒకటి చైనా, ఇంకొకటి రష్యా. అయితే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసే దాడులను ఆ రెండు దేశాలు అడ్డుకోగలవా? ఇతర మిత్ర దేశాలు సిరియా, ఉత్తర కొరియా, వెనిజులా ఎలాంటి సహకారాన్ని ఇరాన్కు అందించనున్నాయి? వాట్ ది స్టోరీ? యుద్ధం వస్తే ఇరాక్కు ఏ దేశం అండగా నిలవనుంది? ఇరాక్కు అండగా రష్యా, చైనా వస్తాయా? యుఎస్కు వ్యతిరేకంగా సైన్యాన్ని రష్యా, చైనా దింపుతాయా? యుద్ధంలో పోరాట స్ఫూర్తి ఎంత అవసరమో నిధులు, ఆయుధాలు కూడా అంతే అవసరం. కానీ ఆధునిక యుద్ధంలో ఇవి మాత్రమే ఉంటే సరిపోదని ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్పష్టంగా చెప్తోంది. యుద్ధానికి దిగితే అందుకు భాగస్వామ్య దేశాల సహకారం కూడా తప్పనిసరి అవసరం. అదే మిత్రుల సహకారంతోనే ఉక్రెయిన్ 2 ఏళ్లుగా పోరాడుతోంది. ఇక ప్రస్తుతం పశ్చిమాసియా వివాదానికి వస్తే ఇజ్రాయెల్కు చాలా మంది భాగస్వాములే ఉన్నారు. పశ్చిమ శక్తులే ఇజ్రాయెల్కు భాగస్వామ్య దేశాలు. ఇరాన్పై ఎదురుదాడికి ఇజ్రాయెల్తో కలిసి ఆయా దేశాలు నేరుగా కథన రంగంలోకి దూకవు. కానీ ఇజ్రాయెల్కు అవసరమైన నిధులు భారీగా ఇవ్వగలవు. అయితే ఇరాన్కు అలాంటి భాగస్వాములు ఎంతమంది ఉన్నారు? ఇది ఇరాన్కు ఆందోళనకరమైన విషయమే. తెహరాన్కు భాగస్వామ్య దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఒక్క మిత్రదేశం కూడా ఇరాన్కు లేదు. ఇరాన్కు ఉన్న అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాలు రష్యా, చైనా దేశాలు మాత్రమే. కానీ ఇరాన్కు మద్దతుగా సిరియా, వెనజులా, నార్త్ కొరియా లాంటి దేశాలు నిలిచే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇరాన్కు మిత్రదేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాలు కేవలం స్నేహితులు మాత్రమే. ఈ మిత్రదేశాలు మిలిటరీ పరంగా ఎలాంటి సహకారం అందించవు. ఈ రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిస్తున్నాయి. ఇక ఇరాన్ విషయంలో రష్యా, చైనా ఎలాంటి పాత్రను పోషిస్తాయి? ఇరాన్ను కాపాడేందుకు చైనా, రష్యా యాక్షన్లోకి దిగుతాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయంగా చూస్తే ఇరాన్కు రష్యా, చైనా సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ఉద్రిక్తతలను తగ్గించాలని చైనా, రష్యా కోరాయి. అంతేకాదు, ముందు దాడి చేసిన ఇజ్రాయెల్ని తప్పుపట్టాయి. ఇజ్రాయెల్ దూకుడు కారణంగానే ఇరాన్ దాడికి దిగిందని యుఎన్లో చైనా వాదించింది. ఇక్కడితో మ్యాటర్ అయిపోయిందని డ్రాగన్ కంట్రీ చెప్పింది. పశ్చిమ దేశాల తీరుపై రష్యా మండిపడింది. ఇరాన్ దాడి చేస్తే తక్షణమే స్పందించి ఖండించారని, కానీ ఏప్రిల్ 2న డమస్కస్లో ఇరాన్ ఎంబసీపై దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని రష్యా నిలదీసింది. ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు కూడా ఇలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. రష్యా, చైనా దేశాలు శాంతిని కోరుకుంటున్నాయి. కానీ ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్పై దాడి చేసిందో ఆ రెండు దేశాలు అర్థం చేసుకున్నాయి. నిజానికి ఇరాన్ కేవలం ప్రతీకార దాడులకు మాత్రమే దిగింది. అయితే ఇప్పుడు రాజకీయంగా మద్దతు ఇచ్చిన రష్యా, చైనా దేశాలు మిలిటరీ వ్యవహారంలోనూ సహకారం అందిస్తాయా? ఇప్పటికే ఇరాన్కు రష్యా చాలా సాయం చేసింది. 2007లో మాస్కో నుంచి ఇరాన్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఈ క్షిపణులు S-300 విమాన నిరోధక వ్యవస్థలు ఆంక్షల కారణంగా ఒప్పందాన్ని ఆలస్యం చేశాయి. కానీ 2019లో S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలను తెహరాన్కు మాస్కో డెలివరీ చేసింది. రష్యాకు చెందిన అత్యాధునిక S-400 క్షిపణులపై కూడా తెహరాన్ ఆసక్తి చూపుతోంది. ఈ క్షిపణుల్ని భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ వైమానిక రక్షణలో గణనీయమైన రష్యా సహకారం ఉందని స్పష్టమవుతోంది. గతేడాది రష్యాతో ఫైటర్ జెట్ల ఒప్పందాన్ని కూడా తెహరాన్ కుదుర్చుకుంది. సుఖోయ్ S-35 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేస్తోంది. ఇది ఇరాన్కు గేమ్ చేంజర్గా మారొచ్చు. యాక్చువల్గా ఇరాన్ వైమానిక దళం వద్ద కొన్ని ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఇరాన్ విప్లవానికి ముందు నాటివి. కాబట్టి ఇరాన్ ఎయిర్ ఫోర్స్ని ఆధునీకరించడంలో రష్యా సహాయపడుతోంది. బదులుగా మాస్కోకు ఇరాన్ ఏం చేస్తోంది? ఎనర్జీ మార్కెట్లో రష్యాకు ముఖ్యమైన మిత్రదేశం ఇరాన్. మాస్కోకు తెహరాన్ రక్షణ సరఫరాలను కూడా చేస్తోంది. ఇరాన్ తన షాహెద్ డ్రోన్లను పెద్ద ఎత్తున రష్యాకు విక్రయించింది. వేలాది డ్రోన్లు ఉక్రెయిన్లో రష్యా మోహరించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ప్రాథమికంగా అవి సూసైడ్ డ్రోన్లు. ఈ డ్రోన్లు లక్ష్యం దిశగా దూసుకువెళ్లి కాల్పులు జరపవు. లక్ష్యాన్ని ఢీకొట్టి నాశనమవుతాయి. అంతేకాదు, షాహెద్ అత్యంత చౌకైనవి, ఎంతో ప్రభావం చూపుతున్నాయి. ఇక రష్యా, ఇరాన్కు సైద్ధాంతికంగా యునైటెడ్ స్టేట్స్ శత్రువు. ఈ రెండు దేశాలు అమెరికా ఆంక్షల కింద నలుగుతున్నాయి. ఆంక్షలను ఛేదించడానికి కలిసి పనిచేస్తున్నాయి.
2022లో ఇరు దేశాల మధ్య $500 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. గతేడాది రష్యా, ఇరాన్ స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం పుంజుకునే అవకాశాలున్నాయి. ఇక చైనా విషయానికి వెళ్దాం. ఇరాన్కు మరో భాగస్వామి చైనానే. డ్రాగన్ కంట్రీతో ఇరాన్ బంధం చాలా భిన్నమైంది. చైనాకు ఇరాన్ కీలక చమురు సరఫరా దేశం. చైనా దిగుమతి చేసుకునే క్రూడాయిల్లో దాదాపు 10% ఇరాన్ నుంచే వస్తుంది. తెహరాన్కు బీజింగ్ అతిపెద్ద కస్టమర్. అదనంగా చైనాతో ఇరాన్ భారీ పెట్టుబడుల ఒప్పందాలను చేసుకుంది. 25 ఏళ్ల సహకార ఒప్పందంపై ఇరాన్, చైనా దేశాలు సంతకాలు చేశాయి. ఇరాన్లో $40,000 కోట్ల పెట్టుబడులు పెడతామని బీజింగ్ హామీ ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్కు చైనా నిధుల వరదను పారించనుంది. అంతేకాకుండా డ్రాగన్ కంట్రీకి పశ్చిమాసియాలో టాప్ మిత్రదేశంగా కూడా ఇరాన్ ఉంటోంది. అయితే ఈ దేశాలు ఇరాన్కు సైనికంగా మద్దతిస్తాయా? ప్రస్తుతానికి ఇది అసంభవంగా కనిపిస్తోంది. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లో యుద్ధం చేస్తోంది. కీవ్ను ఓడించటమా లేక ఇరాన్ను రక్షించడంపై దృష్టి పెడతారా? ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్కు క్లిష్టతరమైన సమస్య. కొసమెరుపేంటంటే అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. జోర్డాన్ ఇప్పటికే ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా సహకరించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఒకవేళ చైనా, రష్యా దేశాలు ఇరాన్కు సహకరిస్తే ఏం జరుగుతుంది? అరబ్ ప్రపంచం నుంచి రష్యా, చైనాపై వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. చైనా కొనుగోలు చేస్తున్న చమురులో సౌదీ అరేబియా నుంచి 15% పొందుతోంది. చమురు ధరను నియంత్రించడానికి అరబ్బులు రష్యాకు అవసరం. ఈ నేపథ్యంలో ఇరాన్కు సైనిక సాయం చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తి చూపకపోవచ్చు. కానీ పరోక్ష మద్దతును ఇచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం విషయంలో చైనా వ్యవహార శైలి చూడండి. ఆన్ పేపర్ డ్రాగన్ కంట్రీ తటస్థంగా ఉంది. కానీ రహస్యంగా రష్యాకు సాయం చేస్తూనే ఉంది. రష్యన్ చమురును కొనుగోలు చేయటం కావచ్చు, లేదా రష్యన్ సైన్యానికి మిలిటరీ పార్టుల విక్రయం కావచ్చు. చైనా కేవలం వేడి భాగాలను మాత్రమే విక్రయిస్తోంది, ఆయుధాలను మాత్రం కాదు. బహుశా ఇరాన్ కోసం కూడా ఈ రెండు దేశాలు ఇలాగే చేయగలవు. కానీ కీలకమైన పాత్ర మాత్రం దౌత్యపరమైంది. ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తోందని రష్యా, చైనా ఇప్పటికే విమర్శించాయి. ఈ విషయంలో ప్రపంచ అభిప్రాయాన్ని చైనా, రష్యా తనకు అనుకూలంగా మలుచుకోగలవు. అంటే వెస్ట్ కంట్రీస్ వర్సెస్ రెస్ట్ కంట్రీస్గా మార్చగలవు. అలా చేయాలంటే దౌత్యపరంగా చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇరాన్ ఈ పని చేయలేదు. కానీ రష్యా, చైనా దేశాలు చేయగలవు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ రెండు దేశాలకు వీటో పవర్ ఉంది. ఇరాన్కు వ్యతిరేకంగా పెట్టే తీర్మానాలను ఈ వీటో పవర్తో చైనా, రష్యా అడ్డుకుంటాయి. అంతే తప్ప సైనికంగా ఎలాంటి సాయం చేయవు. ఇక ఇజ్రాయెల్ కోసం అమెరికా, బ్రిటన్ దేశాలు యాక్షన్లోకి దిగాయి. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్పై పడకుండా అడ్డుకున్నాయి. అయితే ఇలా ఇరాన్ కోసం రష్యా, చైనా దేశాలు యాక్షన్లోకి దిగుతాయని అనుకోవటం మాత్రం అత్యాశే.